దీని గురించి ప్రభుత్వ పరంగా మనకు ఎలాంటి సపోర్ట్ ఉండాలి చిన్న సినిమాకి అనేది మీ మాటల్లో సార్. చిన్న సినిమాలకి ముఖ్యంగా వాయిస్ వస్తుందా బాబు? చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్ కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చాలా అవసరం, ఫిలిం ఛాంబర్ సపోర్ట్ చాలా అవసరం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకనంటే ఒక చిన్న సినిమా అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక ఎదుగుదలకి ఒక మొక్క లాంటిది, ఒక మన విత్తనం లాంటిది చిన్న సినిమా. మనం ఎంత పెద్ద చెట్టు అవ్వాలన్నా కూడా విత్తనం ఎంత అవసరం, చిన్న సినిమా అంత అవసరం. మీరు చూస్తే చిన్న సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు చూడండి, ఎవరైనా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయిన వాళ్ళు విజయ్ దేవరకొండ దగ్గర నుంచి అందరూ కూడా చిన్న సినిమాతోనే పైకి వచ్చారు, ఇంక్లూడింగ్ రాజమౌళి గారు, డైరెక్టర్స్ కూడా, కోదండరామిరెడ్డి గారు కూడా, ఆఖరికి రాఘవేంద్రరావు గారు కూడా, దాసనారాయణరావు గారు కూడా స్వర్గం నరకం సినిమా. అంచేత చిన్న సినిమాలని బ్రతికిస్తే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అంచేత గవర్నమెంట్ కన్నా కూడా అవగాహనతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా ఒక మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. లోగడ మీకు గుర్తు ఉండి ఉంటుంది, ఒక 20-30 ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కిషన్ రావు గారు ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఆ సబ్సిడీ ప్రవేశపెడితే ఈ పెట్టుబడి పోయినా ఒక సినిమాతో ఎప్పుడు కూడా సక్సెస్ వస్తుందని నమ్మకూడదు నిర్మాత. అంచేత దాన్ని పట్టుకొని ఎలాడితే గ్యారంటీగా డెఫినెట్గా మంచి సినిమా తీయగలరు ఏ నిర్మాత అయిన అనుభవంతో. అనుభవం ముఖ్యం. అందుకని గవర్నమెంట్